ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 7. సకల సాధు స్వరూపం. నిర్గుణుడు నిరాకారుడు అయిన భగవంతుడు తపోనిష్ఠులైన మహర్షులకు మాత్రమే ధ్యానంలో గోచరిస్తాడు. సామాన్యులను ఉద్ధరించడానికి ఆయనయే పరిపూర్ణులైన మహనీయుల రూపాలలో భూమి మీద లభిస్తుంటాడని భాగవతి సత్గ్రంథాలు చెబుతున్నాయి. కానీ అందరూ మహనీయులుగాను ఉన్న దైవమే సాయిగా ప్రత్యేకించి అవతరించినదని భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. అందుకే ఆయన అద్వితీయ పూర్ణ దత్తావతారము సకల సాధు స్వరూపము. శ్రీ నరసింహ మహారాజ్ సాకోరి నివాసి హంసరాజు ఉబ్బసంతో బాధపడుతున్నాడు. అతనికి సంతానం కూడా లేదు. అతడు ఈ రెండు బాధలు నివారించమని నాసిక్ నివాసి దిగంబరి అయిన నరసింహను సిద్ధ పురుషుణ్ణి ఆశ్రయించాడు. అతని దేహాన్ని ఒక భూతం ఆవేశించి సంతానం లేకుండా చేస్తుందని, సాయిబాబాను దర్శిస్తే ఆయన అతని చెంప మీద 2 దెబ్బలు కొట్టి భూతాన్ని పోగొడతారని ఆ మహనీయుడు చెప్పారు. అతడు 1911లో సాయిని దర్శించగానే అతడేమి చెప్పకముందే సాయి అతని చెంప మీద 2 దెబ్బలు కొట్టి దుష్టగ్రహమా పో బయటకు అని గద్దించారు. కొద్ది కాలానికి అతడికి సంతానం కలిగింది. ఈ మహనీయులు ఇద్దరి ఆంతర్యం ఒకటేనని ఈ సంఘటన నిరూపిస్తున్నది. దహను నివాసి హరిబాబు కార్నిక్ 1917లో గురు పూర్ణిమ నాడు సాయిని దర్శించి సెలవు తీసుకొని మసీదు మెట్లు దిగుతూ ఆయనకు ₹1 దక్షిణ ఇస్తే బాగుండని తలిచాడు. సెలవు తీసుకున్నాక ఆయనను తిరిగి దర్శించరాదని శ్యామ అతనిని పంపివేశాడు. అతడు నాసిక్లో దిగి ఆలయంలోకి ప్రవేశిస్తున్నాడు. ద్వారం వద్ద భక్తుల మధ్య ఉన్న నరసింహ మహారాజ్ హరిబాబు చేయి పట్టుకుని ₹1 నాకివ్వు అన్నారు. ఆ రూపంలో సాయియే తాను ఇవ్వదలిచినది స్వీకరిస్తున్నారని సంతోషంగా సమర్పించాడు కార్నిక్. సాయి నర్సింగ్ ఒక్కరే. మౌలీ సాహెబ్ ధనికుడైన సాపర్జీకి సంతానం లేదు. యాత్రలు దానాలు శాంతులు చేసినా ఉపకరించలేదు. దాసగుని సలహాపై అతడు సాయిని దర్శించాడు. అతడి మొర విని సాయి ₹5 దక్షిణ కోరారు. కానీ మరలా తమకి ఇదివరకే ₹3 14 అణాలు ముట్టిందని చెప్పి ₹1 2 అణాలు మాత్రమే తీసుకుని ఆశీర్వదించారు. ప్రథమంగా షిరిడి దర్శించిన షాపుర్జీకి సాయి మాట్లాడటం కాక దాసగుణుని అడిగాడు. అతడు ఆలోచిస్తే ఒకరోజు నాందేడులో మౌలీ సాహెబ్ అను సాధువును షాపుర్జీ సత్కరించాడని గుర్తొచ్చింది. నాటి ఖర్చుల చీటీ చూస్తే ₹3 14 అణాలు అయింది. ఆ రూపంలో అది సాయికే చెందినదని దాసగును వివరించాడు. తర్వాత షాపుర్జీకి 12 మంది బిడ్డలు కలిగి 4 జీవించారు. శ్రీ అకల్కోట స్వామి అకల్కోటలో దత్తావతారమైన స్వామి సమర్థ నిర్యాణం చెందనున్నారు. భక్తుడు కేశవ నాయక్ శోకిస్తుంటే స్వామి తమ పాదుకలు అతనికిచ్చి నా అవతారం షిరిడీలో ఉన్నారు, సేవించుకో అన్నారు. ఆ తర్వాత నాయక్ తన కొడుకుని తీసుకుని షిరిడి బయలుదేరాడు. రైల్లో షిరిడి వెళ్లేవారు కలిసి సాయి కేవలం పిచ్చి పక్కీరని చెప్పారు. అయినా షిరిడి చేరాక నాయక్తో వారు కూడా మసీదు వద్దకు వచ్చారు. నాయక్తో సాయి నువ్వు నీ కుమారుడు రావచ్చు, తక్కిన వారు వస్తే భ్రష్టులు అవుతారు అన్నారు. తర్వాత వేప చెట్టు నుండి కొద్ది ఆకులు అందరికీ పంచి రుచి చూడమన్నారు. అవి నాయకులకు తీయగాను మిగిలిన వారికి అతి చేదుగాను ఉన్నాయి. సద్గురు భక్తులకు సంసారం మధురంగాను విద్యాహంకరులకు చేదుగాను ఉంటుంది. హరిశ్చంద్ర పితలే కుమారుడి మూర్ఛవ్యాధి ఎన్ని వైద్యాలకు లొంగలేదు. మిత్రుల సలహాపై సాయిని దర్శించగా వారి ఆశీర్వచనంతో తగ్గింది. తర్వాత వారికి సెలవిస్తూ సాయి బాపు ఇదివరకు మీకు ₹2 ఇచ్చాను, ఇప్పుడు మరో ₹3 ఇస్తున్నాను, వీటిని కూడా పూజించుకో, మేలవుతుందని 3 కాసులు ఇచ్చారు. ప్రథమంగా షిరిడి దర్శించిన పితలేకు ఆ మాటలు అర్థం కాక ఇల్లు చేరి తన తల్లిని అడిగాడు. ఆమె నీ చిన్నతనంలో మన అకల్కోట స్వామిని దర్శించాము, అప్పుడు ఆయన ₹2 ఇచ్చి పూజించుకోమన్నారు. నీ తండ్రి చనిపోయాక అవి కనిపించలేదు, ఆయనే మరలా సాయిబాబా రూపంలో నిన్ను అనుగ్రహించారు అన్నది. అకల్కోట స్వామి నిర్యాణమయ్యాక భక్తుడు కృష్ణజీ తరచూ వారి సమాధిని దర్శిస్తుండేవాడు. ఒకనాటి రాత్రి అతనికి స్వామి దర్శనమిచ్చి ఇప్పుడు అకల్కోటలో ఏముంది, నేను ఇప్పుడు షిరిడీలో ఉన్నాను, అక్కడ సేవించుకో అన్నారు. మరో రోజే అతడు షిరిడి చేరి సాయి సన్నిధిలో 6 మాసాలు ఉన్నాడు. అలవాటు ప్రకారం అకల్కోట వెళ్ళడానికి అనుమతి కోరాడు కృష్ణజీ. సాయి ఇప్పుడు అక్కడ ఏముంది, ఆ స్వామి ఇప్పుడు నా రూపంలోనే ఉన్నారు, అక్కడికి వెళ్ళడం ఎందుకు అన్నారు. నారాయణకు ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు మిత్రులు సాయి పటం విభూతి ఇచ్చారు. మరి రోజే అతని జబ్బు తగ్గిపోయింది. అయినా దత్తావతారమైన అకల్కోట స్వామి పట్టం పక్కనే ఫకీరైన సాయి పటం ఉంచకూడదని తలిచి దూరంగా ఉంచాడు నారాయణ్. నాటి రాత్రి స్వప్నంలో అతనికి ఒక ఫకీరు దర్శనమిచ్చి ఆ ఫకీరు స్వామి వేరు కాదు అని చెప్పాడు. మరో రోజు అతడు సాయి పటాన్ని కూడా పూజలో పెట్టాడు. మరొకసారి ఆరతి సమయంలో బాబా సాహెబ్ జోగ్కు అక్కల్కోట స్వామిగా దర్శనమిచ్చారు సాయి. బాబా అక్కల్కోట స్వామి ఒకరే. గురు గేలప్ స్వామి కోటీశ్వరుడు బూటి సాయి సన్నిధిలో ఉంటున్న రోజులవి. ఒకరోజు ఉదయం సాయి లెండి తోటకు బయలుదేరుతూ ఈ రోజు కషాయం ధరిస్తున్నాను అన్నారు. భక్తులు ధరించలేదు. మధ్యాహ్నానికి నాసిక్ నుండి మూలే శాస్త్రి అని స్తోత్రియ బ్రాహ్మణుడు బూటితో పనిపడి షిరిడి చేరాడు. ఇద్దరు సాయిని దర్శించారు. బాబా తమ పైకంతో పండ్లు కొని భక్తులకి పంచారు.
అప్పుడు బాబా చేతిలోని రేఖలు పరిశీలించాలని కోరాడు శాస్త్రి. బాబా 4 అరటిపండ్లు ప్రసాదించి ఊరుకున్నారు. చేయి చూడడానికి తాము మానవ మాతృలు కామని, 4 పురుషార్థాలు ప్రసాదించే దైవ స్వరూపులమని వారి భావమేమో. తర్వాత బసకు చేరి స్నానం చేసి అగ్నిహోత్రం ఆరంభించాడు శాస్త్రి. మసీదులో హారతి సమయంలో బూటీని పిలిచి, ఆ నాసిక్ బ్రాహ్మణుని దక్షిణ తీసుకురమ్మని చెప్పు అన్నారు బాబా. బూటి ఆ మాట చెప్పగానే స్తోత్రీయుడైన తనను ముస్లిం అయిన బాబా అలా ఆజ్ఞాపించడం అతనికి చికాకు అనిపించింది. బూటిపై గౌరవంతో మాత్రమే అయిష్టంగా శాస్త్రి మసీదు చేరి ముంగిట నుండే బాబాకు పుష్పాంజలి సమర్పించాడు. కానీ అతనికి బాబా కనిపించలేదు. ఆ స్థానంలో అతని గురువు గేలప్ స్వామి కాషాయధారియే కూర్చొనున్నారు. పట్టలేని సంతోషంతో శాస్త్రి మసీదు ప్రవేశించి తన గురువు పాదాలకు ప్రణమిల్లాడు. భక్తులందరూ హారతి పాడుతుంటే శాస్త్రి తన్మయత్వంతో తన గురునామం స్మరిస్తున్నాడు. కొంతసేపటికి అదే స్థానంలో సాయి కనిపించి దక్షిణ కోరారు. కులగర్వం, విద్యాగర్వం నశించి ఆనంద బాష్పాలు రాలుస్తూ దక్షిణ సమర్పించాడు శాస్త్రి. అతడి అనుభవం విన్నాక కానీ నాటి ఉదయం కాషాయం ధరిస్తామన్న బాబా మాటలకు అర్థం భక్తులకి బోధపడలేదు. సాయి, గోలప్ స్వామి వేరు కాదు. కాక మహారాజ్ ఒకనాడు షిరిడి వచ్చిన డాక్టర్ పండిట్ను భక్తుడైన దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళమని చెప్పి దారి కూడా చెప్పారు సాయి. తర్వాత కొంతసేపటికి డాక్టర్తో కలిసి మసీదు చేరి బాబాను పూజించాడు కేల్కర్. అప్పుడు పండిట్ పళ్ళెంలోని చందనం తీసుకొని బాబా నొసట పెట్టాడు. ఎవ్వరిని అలా చేయనివ్వని బాబా ఆనాడు ఊరుకుంటే కారణం అడిగాడు కేల్కర్. అతనికి దోపేశ్వర్లో కాకా మహారాజ్ అనే బ్రాహ్మణ గురువు ఉన్నారు. నాలో వారిని దర్శించి అతడు అలా చేశాడు. నేనెలా కాదనగలను అన్నారు బాబా. ఆ సాధువెవరు? సగుణమేర్ నాయక్ అనే యువకుడు నర్సోబావాడే అనే క్షేత్రం దర్శించి శ్రీ వాసుదేవానంద సరస్వతి అను మహనీయుని చూచాడు. అతన్ని చూస్తూనే ఆయతి, నీ ఒక మహనీయుని దర్బారుకి చెందినవాడివి, నీకు అంతకంటే ఏం కావాలి అన్నారు. ఆ మాటలు అతడికి అర్థం కాలేదు. తర్వాత అతడు కాలేజీలో చదువుకుంటుండగా నాస్తిక ప్రభావానికి గురయ్యాడు. అతని సందేహాలు తీర్చలేక అతడి తండ్రి బాబాను దర్శించమని చెప్పాడు. అతడు 1912లో షిరిడి వెళ్ళాడు. అతనిని చూస్తూనే అతని మాతృభాష అయిన కన్నడంలో దేవుడు లేడంటావేమి, నిశ్చయంగా ఉన్నాడు అంటూ అతని కళ్ళలోకి చూచారు బాబా. ఒక్క వాక్యంతో, చూపుతో సంశయాలన్నీ తీరిపోయాయి. తర్వాత అతడు మసీదుకెళ్ళి బాబా యొక్క దివ్య వర్చస్సుకి తన్మయుడై కన్నార్పక చూస్తూ కూర్చున్నాడు. సాయి నవ్వి, ఏమిటి పిచ్చివాళ్ళ అలా చూస్తావు? నీవు బాల్యంలో పశువులు మేపుతుండగా వచ్చాను కదా, మర్చావా? మన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, మనం ఇక్కడే ఉండాలి అన్నారు. సగున్ ఇల్లు చేరి తన తల్లితో సాయి చెప్పినది విన్నవించాడు. ఆమె, నీ 9వ ఏట నీవు పొలంలో పశువులను మేపుతుండగా ఒక సాధువు కనిపించి నిన్ను పిలిచారు. నీవు నాతో చెబితే నేను కూడా వారికి భిక్ష ఇచ్చాను. అప్పుడు ఆయన నీతో, నీవు నా చెంతకు ఎప్పుడొస్తావని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అన్నది. అంటే ఆ సాధువు తమ రూపమేనని సాయి తెలిపారు. అప్పుడు కానీ శ్రీ వాసుదేవానందలు చెప్పిన మాటలకు అర్థం సగున్కి తెలియలేదు. తర్వాత అతడు జీవితాంతం షిరిడీలో ఉండిపోయాడు. శ్రీ గోపాలదాస్. నాసిక్లో గోపాలదాస్ మహారాజ్ అనే సిద్ధ పురుషుడు ఉండేవాడు. వారి భక్తులు డాక్టర్ గనే బాబాను కూడా పూజించేవాడు. ఒకరోజు అతని మామగారు షిరిడి వెళ్తుంటే నాసిక్లో గోపాలదాస్ గారికి తన దక్షిణగా 5 రూపాయలు అందచేయమని ఇచ్చాడు. నాటి సాయంత్రం రామాలయంలో సాధు సంతర్పణకని గోపాలదాస్ స్వయంగా వంట చేస్తున్నారు. ఎందరో భక్తులకు అక్కడి చేరారు. దక్షిణ అందచేయడం ఎలా అని గునే మామగారు ఆలోచిస్తుంటే స్వామి అతనిని పిలిచి 1, 2, 3, 4, 5 అంటూ లెక్కించి దక్షిణ అడిగి తీసుకున్నారు. తర్వాత ప్రసాదం ఇచ్చి పరిగెత్తు, లేకుంటే బండి అందదు అని నవ్వుతూ వీడ్కోలు పలికారు. అతడు షిరిడి చేరగానే బాబా నవ్వుతూ ఆ సంఘటన తమకే జరిపినట్టు చెప్పారు. సాయి, గోపాలదాసు వేరు కాదు. హుమయూన్ చక్రవర్తి గురువు. మహనీయుల మాటలు కొన్ని నిగూఢంగా ఉంటాయి. శ్రీకృష్ణుడు తన జననానికి ఎన్నో యుగాల ముందున్న వివస్వంతునికి యోగ విద్య ఉపదేశించాను అన్నాడు. యూదు జాతికి ఆది పురుషుడైన అబ్రహంకు పూర్వమే తాను ఉన్నట్లు క్రీస్తు చెప్పాడు. అలానే బాబా కూడా ఒకసారి అన్నారు, చాలా కాలం కిందట పైఠాన్లో నేను ఒక బ్రాహ్మణునితో ఉన్నాను. నాకు అతడే భిక్ష ఇచ్చేవాడు. ఈ రోజుల్లో అలాంటి వారు అరుదు. ఇప్పుడు అందరూ స్వార్థపరులే. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడో అల్లాకే ఎరుక. నేనంతకు కొన్ని వేల సంవత్సరాల పూర్వం కూడా ఉన్నాననుకో. నేను అప్పటికే వృద్ధుడిగా ప్రయాగలో చుట్ట కాలుస్తుండేవాణ్ణి. అక్కడ వీణ చిరుతలు ధరించి భజన చేస్తుండే బ్రాహ్మణుడు నా వద్దకొచ్చి నమస్కరించి, ముకుంద్ బ్రహ్మచారి చేస్తున్న తపస్సు త్వరలో పూర్తవుతుంది, ఓరిమి వహించమని మీరు అతనితో చెప్పండి. నిజంగా ఇది భగవదాజ్ఞ. నేను ఒక వ్రతం ఆచరిస్తున్నాను కనుక ఈ పని మీరే చేయాలి అన్నాడు. నేను ముకుంద్ నివసించే మఠానికి వెళ్ళాను. అది నీమ్గావ్ గ్రామం అంత పెద్దది. ముకుంద్, అతని శిష్యులు, నేను ముస్లింనని తెలిసి మేము ఇక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నాం.
మీ రాక వలన ఈ మఠం అపవిత్రమైంది. మేమంతా ఆత్మహత్య చేసుకుంటాం. ఆ పాపం మీకు సంక్రమిస్తుంది అన్నారు. నేను అల్లా మాలిక్ అని చెప్పి నేను చెప్పవలసిన మాట మనసుతోనే చెప్పి బయటకు వెళ్ళాను. బజార్లో ఒక యువరాజు, అతని భార్య, కొద్ది మంది సేవకులు కనిపించారు. ఆ యువతికి తాగే నీరు కావాలని భర్త అందరినీ అడుగుతున్నాడు. నా కమండలంలో నీరిచ్చాను. అవి తాగి ఆమె నా పాదాలపై పడింది. ఆమెను ఆశీర్వదించాను. వెంటనే యువరాజు మోకరిల్లి, నా గతి ఏమిటి, నాకు దిక్కెవరు అన్నాడు. నేను అమర్కోట వెళ్ళండి, అక్కడ మీకు కొడుకు పుడతాడు, అతడు ఈ దేశానికి రాజు అవుతాడు, మీకేమీ భయం లేదు అని ఆశీర్వదించాను. వాళ్ళు అలాగే వెళ్ళారు. వారికి పుట్టిన బిడ్డడి పేరు జలాలుద్దీన్ మొహమ్మద్. అతడే ఆ తర్వాత అక్బర్ చక్రవర్తిగా కీర్తికెక్కాడు. అంతా భగవంతుని కృప. ఈ వృత్తాంతం వజ్రానగని లాంటిది. అందులో ఎన్నో నిగూఢమైన సత్యాలు, చరిత్ర కూడా దాగి ఉన్నాయి. ముకుంద్ బ్రహ్మచారి వంటి ఆచార పరాయణులైన తపస్సులు, శిష్యులు వారి మఠాల్లో దేశంలో ఎన్నైనా ఉండవచ్చు కాక, వ్యక్తిగతమైన వారి తపస్సులతో భగవంతుడు కూడా సంప్రీతుడై ఉండవచ్చు కాక, కానీ ఒక వంక బ్రహ్మజ్ఞానుల విషయంలో కులము, మతము, వారి పుట్టు పూర్వోత్తరాలు, బాహ్యమైన వారి వేషభాషలు పట్టించుకొనక వారిని పూజించి వారి హిత వాక్కులకు విధేయమై ఉండాలని సర్వశాస్త్రాలు చెబుతున్నా మతమౌఢ్యంతో ప్రజలు మహాత్ములను నిరసించడం దేశానికి అరిష్టం. ఒక వంక ముకుంద్ యొక్క ఈ వైఖరి గూర్చి చెబుతూనే మరొక వంక సాయి తాము చుట్ట కాలుస్తున్నా కూడా ఒక సద్బ్రాహ్మణుడు, భగవదాత్మను పొందినవాడు కూడా తమకు నమస్కరించారని చెప్పారు. ఈ పరమ సత్యానికి చరిత్రలో లెక్కలేనన్ని తార్కాణాలున్నాయి. మతద్వేషంతో సాటి మనిషి అయిన రాజకుమార్తెకు తాగడానికి నీరు కూడా నిరాకరించడం దైవ నిర్ణీతమైన ధర్మానికే కలంకం. మానవులు ఏ దేశస్థులు, మతస్థులు అన్న ప్రమేయం లేకుండా సాటి మానవుల పట్ల, మహాత్ముల పట్ల ప్రేమతో ధర్మబద్ధంగా నడుచుకుంటే దైవ కృప లభిస్తుంది. లేకుంటే దేశానికి పతనము, పరాధీనము తప్పదని సూచించారు సాయి. మహాత్ములకు మధ్య బాహ్యాచారాలకు, మతభేదాలకు అతీతమైన ప్రేమానుబంధాలు ఉంటాయి. కనుకనే సాయికి ఆ సద్బ్రాహ్మణుడు నమస్కరించాడు. అంతకుముందు పైఠానులో ఒక సద్బ్రాహ్మణుడు సాయిని తన ఇంట ఉంచుకొని నిత్యము ఆయనకి భిక్షనిచ్చేవారట. పూర్వపు దత్తావతారాలు కూడా వారి రూపాలే. సింధియాకు అందరూ కుమార్తెలే. అతడు 1903లో గాన్గాపూర్ ధరించి తనకు కొడుకు జన్మిస్తే దర్శనానికి వస్తానని మొక్కుకున్నాడు. కానీ అది నెరవేరాక అతడు మొక్కు తీర్చలేదు. అతడు 1914లో షిరిడి దర్శించాడు. అతడిని చూస్తూనే సాయి ఉగ్రులై, ఒక్క కొడుకు పుట్టాడని నీకింత గర్వమా? అంతటి అదృష్టం నీ రాతలో లేదు. నా శరీరం చీల్చి నీకొకరిని ప్రసాదించాను అన్నారు. 15వ శతాబ్దానికి చెందిన శ్రీ నృసింహ సరస్వతియే నేటి సాయిబాబా అని సింధియా గుర్తించారు. బాబా ఒకరోజు ఒక కొత్త చెప్పారు. ఒకరోజు కొందరు ముస్లింలు వారితో విందు ఆరగించమని పట్టుబట్టారు. బ్రాహ్మణుడైన నాకు మాంసాహారం నిషిద్ధమని చెప్పినా వారు వినలేదు. అప్పుడు నేను వంటకాలపై గుడ్డ కప్పి భగవంతుని ప్రార్థించాను. గుడ్డ తీసేసరికి ఆ మాంసం పెద్ద గులాబీ పూలా మారిపోయింది. ఆ ముస్లింలు ఆశ్చర్యపడి క్షమాపణ వేరుకున్నారు. ఈ లీల 3వ దత్తావతారమైన శ్రీ మాణిక్య ప్రభువుల చరిత్రలో జరిగింది. సాయి, మాణిక్య ప్రభువులు ఒకరేనన్నమాట. శ్రీ సాయి పూర్ణ దత్తావతారం కనుక దత్తాత్రేయుడు త్రిమూర్త్యాత్మకుడు, పరబ్రహ్మ స్వరూపి, సృష్టిలో సృష్టి స్థితిలయాలకు కారణమైన త్రిగుణాలే త్రిమూర్తులు. ఆయన ఎప్పుడు గురు స్వరూపి అయి మునిజన వంద్యుడై అన్ని మతాల వారిని వారి ధర్మాన్ని, పాత్రతను అనుసరించి అనుగ్రహిస్తూ వచ్చారు. అందుకే పై వృత్తాంతంలో తాము ముకుంద బ్రహ్మచారిని అనుగ్రహించబోయారు, కానీ అతడు నిరసించాడు. తత్ఫలితంగా ముకుందుకు జన్మాంతరంలో వ్యక్తిగతమైన ఉన్నతి కలిగిన సార్వజనీనమైన అతని సంకల్పం నెరవేరలేదు అని తర్వాత వృత్తాంతం తెలుపుతుంది. భక్తులకు తామే దత్తస్వామి, దత్తావతారములైన నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అకల్కోట స్వామి అని అనుభవాలు ఇచ్చారు. అందుకే వారి చరిత్ర పారాయణ ఎంతో ఆవశ్యకమని ఆయన సూచించారు. అయితే సనాతన ధర్మమూర్తి అయిన దత్తస్వామి ఈ సాయి అవతారంలో పకీరుగా దర్శనమిచ్చారు. ఏకనాథునికి వారి గురువైన జనార్దన స్వామికి కూడా ఆయన దర్శనమిచ్చారు. అందుకే దత్తాత్రేయుడు కేవలం దేవతల్లో ఒక్కరు మాత్రమే కాదు, అన్ని మతాలలోనూ మహనీయులుగా మానవాళికి ఎప్పుడూ లభ్యమయ్యే సద్గురు తత్వమే దత్తస్వామి. అందుకే అట్టి వారి చరిత్రలన్నీ ఒకే రీతిగా ఉంటాయి. హిందూ ధర్మంలో దత్తస్వామి, బౌద్ధంలో పద్మ సంభవుడు, ఇస్లాంలో కిజీర్ మరియు మహబూబ్ సుబానీలుగా ఆ తత్వమే ప్రకటనమైంది. వీరందరూ సంకుచిత మతోన్మాదాన్ని నిరసించి సామరస్యాన్ని బోధించారు. ఫిబ్రవరి 1918లో బాపూజీ శాస్త్రి అనే భక్తుడు గంగాజలంతో సాయికి పాదాలు కడిగి పూజించి శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామి పుణ్యతిథి అయిన
దాసనవమికి సజ్జన్గఢ్ వెళ్ళడానికి అనుమతి కోరాడు. సాయి నవ్వి నేను అక్కడ ఇక్కడ ఉన్నాను అని ఆశీర్వదించి పంపారు. బాపూజీ సజ్జన్గఢ్ వెళ్లారు. అక్కడ దాసనవమి నాడు తెల్లవారుజామున 5 గంటలకు బాబా భౌతికంగా దర్శనమిచ్చారు. సాయియే సమర్థ రామదాస స్వామి కూడా. సద్గురు భక్తుడు సర్వాన్ని తన గురువులోనే చూచుకోవాలి. విదేశం నుండి రమణ భక్తుడైన డోంగ్రే కుటుంబం మద్రాసు రాగానే కొందరు సాయి భక్తులు వారిని విరాళం కోరారు. మేము రమణ భక్తులం అన్నారు శ్రీమతి డోంగ్రే. షిరిడి వెళితే రమణ మహర్షి సాయిబాబా వేరు కాదని మీకే తెలుస్తుంది అన్నారు ఆ సాయి భక్తులు. కొంతకాలానికి బొంబాయి నుండి శ్రీమతి డోంగ్రే ఆమె స్నేహితురాలు శ్రీమతి బాట్కల్ షిరిడి వెళ్లారు. అక్కడ గురుస్థానంలోని సాయిపటంలో వారిద్దరికి రమణ మహర్షి దర్శనమైంది. వారెంతో తృప్తిపడి అక్కడే సాయిబాబా జీవిత చరిత్ర 1 వారం పారాయణ చేశారు. ఇంతటితో శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 7 ముగిసినది.